నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సరే, ఈరోజు చూడబోయే టాపిక్ యాక్చువల్గా కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలామంది, అంటే కొన్ని లక్షల మంది కోవిడ్ వచ్చింది. చాలామంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాను. దీంట్లో చాలామందిలో నేను చూస్తున్న ప్రాబ్లం హిప్, మనకి అంటే ఏవిఎన్ అంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్. అంటే మన హార్ట్కి బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. బ్రెయిన్కి ఆగిపోతే దాన్ని సివిఏ అటాక్ అంటాం. బోన్కి ఆగిపోతే దాన్ని బోన్ అటాక్, అంటే బోన్కి రావాల్సిన సప్లై రాకపోవడం, దాన్ని ఏ వాస్కులర్ నెక్రోసిస్ అంటాం. సో దీన్ని యాక్చువల్గా చాలా మందిలో నేను పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్లో చాలామంది స్టెరాయిడ్ ఇంజెక్షన్లు గురి కావచ్చు, లేదంటే పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఉండొచ్చు, లేదంటే చాలా రకాల టాబ్లెట్స్ యూస్ చేసి ఉండొచ్చు. మేబీ వాళ్ళ జెనెటికల్ థింగ్స్ని బట్టి, అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి కొంతమంది దానికి అక్లిమటైజ్ అయ్యి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దానికి అక్లిమటైజ్ కాకుండా ఈ బోన్ అటాక్, అంటే ఈ బోన్, అంటే ఈ ఏ వాస్కులర్ నెక్రోసిస్, ఏవియన్ అనేది రావడం అనేది చాలా మంది చూసాం. యాక్చువల్గా ఇది ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉందని చూడడానికి ఫస్ట్ అనాటమీ ఆఫ్ ది బోన్. ఇది మామూలుగా చాలా మందిలో ఏ వాస్కులర్ నెక్ ఆఫ్ హిప్ చాలా మందిలో చూస్తున్నాం. యాక్చువల్గా ఇట్లా చాలా రకాలుగా, అంటే హిప్లోనే కాదు, చేతుల్లో ఉన్న బోన్స్లో వస్తుంది, మోకాల్లో వస్తుంది, కొంతమందికి అరికాల్లో వస్తుంది, కొంతమందికి వేలల్లో వస్తుంది. ఇలా చాలా మందిలో చూస్తున్నాం. ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లంతో, ఎందుకంటే నడక ఆగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇది ప్రాబ్లమ్స్తో ఉండే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. మిగతావి ఏవి ఆగవు, కానీ హిప్ జాయింట్ కానీ నీ జాయింట్లో కానీ ఎఫెక్ట్ అయితే నడక ఆగిపోతుంది, పని ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళు డాక్టర్ని రావడం జరుగుతుంది చాలామంది ఈ ప్రాబ్లమ్స్తో. అసలు ఈ హిప్ బోన్ ఇలా ఉంటుంది. మీ ఈ ఫీమర్ బోన్ అనేది, ఇది ఫీమర్ బోన్లో మధ్యలో ఉన్న బంతి, అంటే బాల్ లాగా ఉన్న స్ట్రక్చర్. యాక్చువల్గా దీంట్లో ఎస్టాబులం, అంటే మన తుంటి ఎముక లోపల తిరగాల్సిన బాల్ అనమాట ఇది. యాక్చువల్గా హౌ దిస్ ఇస్ వర్కింగ్ అంటే ఇలా వర్క్ అవుతుంది. ఇది లోపల భాగం ఎలా అయిపోతుందంటే ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది. ఈ లోపల భాగం అనేది ఈ విధంగా నల్లగా డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా రక్త సరఫరా అనేది ఆగిపోయి ఈ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఒక ఇంటికి పిల్లర్స్ ఎలాంటివో ఒక బాల్ షేప్డ్ ఎముకకి లోపల ఉన్న స్ట్రక్చర్ అలాంటిది. ఎప్పుడైతే పిల్లర్ బాగుండదో ఈ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మన పిల్లర్స్ బాగుండవో ఇల్లు ఎలా కొలాప్స్ అయిపోతుందో, అలా ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే బాగుండదో ఆ ఇల్లు అనేది కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు ఈ షేప్, మీరు చూస్తున్న ఈ షేప్ అనేది ఉండదు. ఈ షేప్ ఎప్పుడైతే బాల్ షేప్లో లేదో, బాల్ షేప్లో లేకుండా ఫ్లాట్గా ఉంటుందో, ఈ రొటేషన్లో తిరిగినప్పుడు ఇది, అంటే మన ఎస్టాబులర్ కాంపోనెంట్, అంటే లోపల ఉన్న బాల్ని కూడా బాల్ కూర్చున్న చోటును కూడా డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఏ వాస్కులర్ నెక్రోసిస్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది, చాలా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ చేసుకుంటూ ఉంటారు. సో చాలామంది పెయిన్ కిల్లర్స్ తీసుకున్న తర్వాత ఎక్స్రే తీయించుకుంటారు, తగ్గదు, మళ్ళీ అప్పుడు వస్తారు, అప్పుడు ఎంఆర్ఐ తీయిస్తారు. అక్కడ దాంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 స్టేజ్లు ఉంటాయి ఫికార్డ్స్ క్లాసిఫికేషన్లో. దీంట్లో ఈ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మేము యాక్చువల్గా ఇలాంటి, అంటే ఎక్కడైతే డ్యామేజ్ అయిందో, అంటే మీరు చూడొచ్చు ఇట్లా డ్యామేజ్ అయిన దాన్ని మేము రిపేర్ చేస్తాం. అంటే దీంట్లో ప్లాస్మా థెరపీ అనేది చేస్తాం, బోన్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తాం, డీకంప్రెషన్ అనేది చేస్తాం. ఇక్కడ నుంచి బోన్ దగ్గర ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ దాకా వెళ్ళి ఏదైతే డ్యామేజ్ అయిన పార్ట్ ఉందో దాన్ని తీయటం జరుగుతుంది. ఇక్కడ పిఆర్పి కానీ బీమ్యాక్ అని ఇట్లాంటివి ఇంజెక్ట్ చేసి బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ ఈ స్ట్రక్చర్ అనేది రీగ్రో అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. దీనివల్ల చాలామందికి నొప్పి తగ్గి మళ్ళీ రీస్ట్రక్చర్ రావడం జరుగుతుంది. కాకపోతే ఇది సర్జరీ చేసిన తర్వాత కొంతకాలం వరకు దాని మీద వెయిట్ పెట్టకూడదని చెప్తాం. ఈ వెయిట్ పెట్టడం వల్ల అక్కడ ఆల్రెడీ కంప్లీట్గా వాక్యూమ్, అంటే హాలో స్ట్రక్చర్ ఉంది ఇక్కడ. దీని మీద మనం నడిచామనుకోండి, మన బరువు దీని మీద పడి మళ్ళీ నలగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది జరగడానికి సరిగ్గా ఉంటుంది. సో ఇది చేసినా కూడా సరిగ్గా ఎక్స్ప్రెస్. ఇదే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో కూడా కొంతవరకు ట్రై చేస్తాం, కానీ బట్ అది చాలా వరకు రిజల్ట్స్ అన్నీ కూడా రావండి. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో కంప్లీట్ రీప్లేస్మెంట్ ఎలా ఉంటుందో చూసారు మీరు ఆల్రెడీ. సో ఈ బాల్ అనేది ఇక్కడ దాకా దీన్ని కట్ చేసి దీన్ని ఈ భాగం రీప్లేస్ చేస్తాం. ఇది రీప్లేస్మెంట్లో థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి
ఇది కంప్లీట్గా బాల్ని చేసి రీప్లేస్ చేస్తామండి. ఇది రీప్లేస్ చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళు రికవర్ చేసుకోవడానికి, వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళడానికి చాలా వరకు ఈజీగా ఉంటుంది. యంగ్ పీపుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ మందిలో చూస్తున్నాం. యాక్చువల్గా ఈ విధంగా ఎఫెక్ట్ అయిన ఈ హిప్ బాల్ని చాలా మందిలో చూస్తున్నాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిలో ఇది ఎక్కువ ఎఫెక్ట్లో చూస్తున్నాం. చాలామందికి 3rd and 4th స్టేజెస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 1st and 2nd స్టేజెస్ లేదా 3rd స్టేజ్ ముందు, 3rd స్టేజ్లో కొంత ముందు భాగంలో వచ్చిన వాళ్ళకి ఇలా చేయటం వల్ల చాలా వరకు వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వెళ్ళడం జరుగుతుందండి. నమస్తే అండి.